అండ్ జస్ట్ మా బాధ్యతలు మనం అందరం ఒక టీమ్ చేస్తున్నాం. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు ఈ రోజు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఒక లెర్నింగ్ మైండ్ సెట్ కనుక మీకుండి మీకు ఒక మంచి డ్రీమ్ ఉంటే కనుక వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. అండ్ లెట్స్ ఆస్క్ ఇంకొక సూపర్వైజర్ ఉన్నారు. మేడం మీరు ప్రవల్లిక గారా? మీ పేరు ఒకసారి చెప్తారా? మీ మైక్ అన్మ్యూట్ చేస్తాను. నేను ప్రవల్లికనే సార్. ఓకే ప్రవల్లిక గారు, గుడ్ ఈవినింగ్. మీ కెమెరా కూడా టర్న్ ఉంది కొంచెం దాన్ని. సో ప్రవల్లిక గారు గుడ్ ఈవినింగ్ అండి. అండ్ మీరు ఎక్కడి నుంచి మీరు ఏం చేస్తుంటారు మేడం? సార్ నేను కడప నుంచి నేను ఫక్రుద్దీన్ సార్. నేను ఒక హౌస్ వైఫ్ ని సార్. అయితే నేను ఈ ఆపర్చునిటీని 2 years ముందే విన్నాను, కానీ నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను సార్. అయితే మా సీనియర్ నన్ను ఫాలో చేస్తూ ఉన్నారు. మనకి సక్సెస్ డే ఉంది కదా సార్, నోవోటల్ హోటల్లో జరిగిందా 3 months బ్యాక్. అక్కడ మీరు కంపల్సరీ రావాలమ్మా, మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మీరు రండి అని చెప్తే నేను వెళ్ళాను సార్. వచ్చినప్పుడు నాకు అనిపించింది అక్కడ అందరూ కూడా సక్సెస్ అవుతున్నారు, రికగ్నైజేషన్ తీసుకుంటున్నారు. ఫర్ ఎవర్ నేను ఎందుకు సక్సెస్ అవ్వలేనని చెప్పేసి నేను కూడా కొంచెం అప్పుడు ఫిక్స్ అయ్యాను సార్. నెక్స్ట్ సక్సెస్ మీటింగ్ కల్లా నేను కంపల్సరీ స్టేజ్ ఎక్కి నేను ఒక రికగ్నైజేషన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను సార్. అయితే అక్కడ నుంచి వచ్చాక నేను ఫర్ ఎవర్ ని పూర్తిగా అర్థం చేసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేసినాను సార్. నవంబర్ మంత్ అండ్ అక్టోబర్ మంత్ లో నేను నవంబర్ మంత్ 12 CC అండ్ అక్టోబర్ మంత్ 13 CC సూపర్వైజర్ అవ్వడం జరిగింది సార్. అయితే ఆ 2 months లో మా ఇన్కమ్ కూడా 75,000 అబోవ్ వచ్చింది. తర్వాత ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్. మనకి ఇక్కడ కష్టపడినప్పుడు మనకు గుర్తింపు ఉంది. తర్వాత మెయిన్ నేను ఇక్కడ స్ట్రాంగ్ అవ్వడానికి మన ప్రోడక్ట్ లో ఉన్న రిజల్ట్ అన్నమాట. తర్వాత మన సీనియర్స్ చెప్పే ఆ ట్రైన్స్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అసలు వండర్స్ అయినవి క్రియేట్ అవుతాయని అర్థమైంది సార్. తర్వాత నా డ్రీమ్స్, నా గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు ఫర్ ఎవర్ తప్ప ఏ ఆపర్చునిటీ లేదు. అది ఉన్న మనం చేసుకోలేమని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు. తర్వాత నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా సీనియర్ ఫక్రుద్దీన్ సార్కి, తర్వాత ఆ భగవంతునికి, తర్వాత మీరు నాకు ఇలా మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను హౌస్ వైఫ్ సార్, నేను ఇట్లా ఇంతమందిలో మాట్లాడుతున్నందుకు నేను ఎప్పుడు నా లైఫ్ లో ఊహించుకోలేదు. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది సార్. గ్రేట్ జాబ్ అండి. చాలా బాగా మీరు కావచ్చు, అయిన సూపర్వైజర్స్ అందరూ కూడా ఈ నోవోటల్ హోటల్ కి వచ్చిన టైంలో స్పాన్సర్ అయిన వాళ్ళు మీరు అందరూ కూడా. అండ్ మీరు కేవలం ఆ రోజు అనుకోవడం మాత్రమే కాకుండా ఈ ఆపర్చునిటీ గురించి దాన్ని మీ యొక్క వర్క్ లోను, రిజల్ట్స్ లో కూడా చూపించగలిగారు. తద్వారా దానివల్ల రిజల్ట్ ఎవరికి? మీకే, మీ కెరీర్ లో, మీ లైఫ్ లో అది బెనిఫిట్ అవుతుంది. మీరే చెప్తారు 75,000 మేడం మీకు వచ్చింది ఇంకా. మీరు పక్కన ఇంకో మాట కూడా అన్నారు, నేను ఒక మామూలు హౌస్ వైఫ్. మామూలు హౌస్ వైఫ్ 75,000 ఎవరు సంపాదిస్తారంటే బయట 75,000 నోబడీ ఈజ్ ఎర్నింగ్ కదా. సో యు ఆర్ ఎర్నింగ్, సో దట్స్ గుడ్ థింగ్. అండ్ మీలాంటి ఒక అనుకున్న దాన్ని చేతల్లో చూపించిన వ్యక్తులతో మాట్లాడించే అవకాశం నాకు రావడం, ఆ వినే అవకాశం మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.